బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అంటే ఆల్రెడీ మార్కెట్‌లో బాగా పేరున్న బ్రాండ్స్ తీసుకోవడం అంటే బాగా నేమ్ ఉన్న బ్రాండ్ తీసుకోవడం బెటరా? లేకపోతే అప్‌కమింగ్ బ్రాండ్స్ తీసుకోవడం బెటరా? బోత్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అగైన్. ఇప్పుడు పేరున్న బ్రాండ్ అనుకోండి, ఆళ్ళకి మీరు అవసరం లేదు. ఇందాక మీకు చెప్పాను మెక్‌డొనాల్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు మెక్‌డొనాల్డ్స్ దగ్గరికెళ్ళి నేను మీ ఫ్రాంచైజీ తీసుకుంటానన్నా మెక్‌డొనాల్డ్స్ ఆళ్ళ సింపుల్ ఆన్సర్ ఏముంటదంటే, మాది ఇండియా మొత్తం మీద దానికి ఫ్రాంచైజీ ఇచ్చాం మేము. ఓకే. ఆళ్ళే నడిపిస్తారు. కొత్తగా ఏం పెట్టినా ఆళ్ళే పెడతారు. సో, అది ఒకటవుతది. సెకండ్ థింగ్ ఇంకొక మెక్‌డొనాల్డ్స్ అని కాదు, ఏదైనా వేరే బ్రాండ్ సపోజ్ మీ సిటీలో ఫ్రాంచైజీ ఇస్తున్నా సరే ఇఫ్ ఇట్స్ ఎ రెప్యూటెడ్ బ్రాండ్, ఆళ్ళ మార్జిన్ గానియ్యండి, ఇది గానియ్యండి కంపారిటివ్‌లీ తక్కువుండొచ్చు కొత్త బ్రాండ్ కంటే. న్యూ బ్రాండ్ అనుకోండి ఏమవుతదంటే, యాస్ ద సేయింగ్ గోస్ దే నీడ్ యూ యాస్ మచ్ యాస్ యూ నీడ్ దెమ్. కొత్త బ్రాండ్ ఎవరన్నా వస్తుంటే, మీలాంటోళ్ళ సపోర్ట్ ఆళ్ళకి కావాలి. చాలా కావాలి ఆళ్ళకి. అదే రెప్యూటెడ్ బ్రాండ్ అనుకోండి, మీలాంటోళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఆల్రెడీ ఆళ్ళని అప్రోచ్ అయ్యుంటారు తీసుకుంటానికి. సో, దే హావ్ ఎ చాయిస్. ఇఫ్ ఇట్స్ ఎ న్యూ బ్రాండ్ మీరు కొంత నెగోషియేషన్ స్కోప్ ఉంటది. ఎట్లా అంటే